చెప్పండి గురుగారు. మళ్ళీ మేము బళ్ళారి వెళ్ళేది ఒక ఆగి మళ్ళీ ఈరోజు వచ్చి ఇది దర్శనం చేసుకోవాలని చెప్పి మీ అందరికి అందించాలని చెప్పి మళ్ళీ రావడం జరిగింది. తర్వాత ఎడమవైపు అప్పుడు వచ్చినప్పుడే చూసినాం, చాలా పెద్ద హాల్, అది చాలా పెద్ద హాల్ ఉన్నది, చిన్న చిన్న ఫంక్షన్లకు ఇస్తారని తెలిసింది. ఇక రెండవ పక్కన కూడా ఒక హాల్ ఉందండి. ఈ యొక్క మందిరానికి ఎడమ వైపున పెద్ద హాల్ ఉండేది. ఇక్కడ ఏంటంటే భోజనాలకు కానీ లేదంటే ఏదైనా మీటింగులు కానీ వాళ్ళ సత్సంగాలు కానీ అలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా ఇందులో రథం ఉంది ఒకటి, దాదాపు 8 లక్షల ఖర్చు పెట్టి రథం కుట్టిళ్ళు. ఈ రథంలో శంకరాచార్యుల వారిని కూర్చోబెట్టి ఈ తిరుమలగిరిలో ఇది శంకర జయంతి రోజు ఈ ఊరేగింపులాగా చేస్తారట. ఇక దసరా రోజుల్లో అమ్మవారిని కూడా ఊరేగింపు ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత పోతే ఇక్కడ ఉయ్యాలు ఉందండి, ఒక ఉయ్యాలు ఉంది, ఇక్కడ రండి. ఇది శంకర జయంతి రోజున శంకరాచార్యుల వారిని కూర్చోబెట్టి ఉయ్యాల ఊపడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత నవరాత్రులప్పుడు అమ్మవారిని ఇక్కడ ఈ యొక్క ప్రతిమ అంటే ఉత్సవమూర్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ విధంగా ఉయ్యాల చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అన్నమాట. ఎంత విచిత్రంగా ఉన్నది. ముందర దాదాపు ఒక 300 to 350 మెంబర్స్ చూసుకోగలుగుతారండి ఇది. తర్వాత పల్లకి సేవ కూడా ఉన్నది. అంటే విశేషమైనటువంటి రోజుల్లో ఇక్కడ ఉంది చూడండి. ఇది శంకర జయంతి ప్రధానం అండి. ఎందుకంటే ఇది శారదా శృంగేరి పీఠం కనుక శంకర జయంతి రోజు పల్లకీ సేవ జరుగుతుంది. ఈ తిరుమల నగర్లో తిప్పుతారు, కూర్చోబెడతారు. తర్వాత పోతే అమ్మవారిని కూడా దసరా నవరాత్రుల లోపల కూడా విశేషంగా ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ భక్తులంతా పాల్గొంటారు. ఆ రోజుల్లో భోజనం కూడా ఉంటుంది అని చెప్పారు. అన్నదానం కూడా జరుగుతుంది. దాదాపు 1000 మందికి ప్రిపేర్ చేస్తారు. కానీ ఒక 1500 వరకు కూడా వస్తారని చెప్తున్నారు. ఆ రోజుల్లో ప్రసాదం తీసుకోవడానికి మంచి వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఆ తర్వాత పోతే ఇక దక్షిణామూర్తి జయంతి రోజు కానీ, దత్తాత్రేయ జయంతి, తర్వాత గురు పౌర్ణమి రోజు, తర్వాత ఆది శంకరాచార్య జయంతి, ఇటువంటి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అలంకరణలు అద్భుతంగా చేస్తారు. ఈ అలంకరణలకు పుష్పాలన్నీ కూడా బెంగళూరు నుంచి తెప్పిస్తారని చెప్తున్నాడు అర్చకులు. అది ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇక అర్చక స్వామి రాండి, కేఎల్ఎన్ ప్రసాద్ ఆచార్యులు గారు. వీరు ఇంకా ప్రధాన అర్చకులు వేరే, అన్ని అర్చకులు వేరే. సో వారు ఇక్కడనే ఉంటారు, పక్కనే ఉంటారు. వారు ఎంతో సౌమ్యులు, మాకు అన్ని విషయాలు కూడా తెలియజేశారు. వారికి మేము ఈ యొక్క వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా మిత్రుడు నవీన్ అండి, నవీన్ మిత్రుడు. నేను వచ్చిందని తెలిసి మా ప్రవీణు నవీను వీళ్ళిద్దరు బ్రదర్సు. సో హైదరాబాద్లో ఉంటారు వారు, కొత్తపేటలో. అయితే ఆదోని వారిది కాబట్టి మేమందరం కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. చాలా సంతోషం. వీళ్ళంతా భక్తుల కుటుంబాలు, వీళ్ళ ఫాదర్, వీళ్ళందరూ కూడా. మీరు ఎప్పుడైనా నేను రాయబోయే వ్యాసంలో వీళ్ళ నెంబర్లు ఇస్తానండి, ఫోన్ నెంబర్లు ఇస్తా. మీరు కాంటాక్ట్ చేసి ఎట్లా రావాలి ఏమిటి అని తెలుసుకోవడానికి. ఇంకా ఇక్కడనే కాకుండా ఇక్కడ ఈ ఆదోని పట్టణంలో అంబా భవానీ అని చెప్పి ఒక క్షేత్రం ఉన్నది. అందులో బ్రహ్మాండమైనటువంటి ఒక దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. తర్వాత సదాశివపీఠ అని ఒకటి ఉన్నది, అక్కడ బ్రహ్మాండమైన దత్తాత్రేయుడు. ఈ రెండు చూడండి వచ్చినప్పుడు. ఇకపోతే ఇక అసలు ఆదోని అనగానే మనకు అమ్మవారు ఆదిపరాశక్తి అవధూత త్రిశక్తి స్వరూపిణి లక్ష్మమ్మ గారు ఉన్నారు. అక్కడికి విగ్రహం ఒక 16 పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లర్లో 1.5 ఫీటు, దాదాపు 1.5 ఫీటు దత్తాత్రేయుని యొక్క శిల్పం చెక్కబడినది. దానికి బంగారు తోడు ఉన్నది. అది గమనించాలి, మీరు చూడాలి. సో మనం మంత్రాలయంకు వెళ్తూ ఉంటాం, వెళ్ళినప్పుడు చూడండి. తప్పకుండా ఈ క్షేత్రాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి. శంకర ఇది చాలా బాగుంది. జయ గురుదత్త. ఆ వివరాలన్నీ కూడా నేను రాబోయేటువంటి ఒక గ్రంథంలో మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.